ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. ఎగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది మంచిగా ఎగనిచ్చి ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాం. నేను మంచిగా ఎగుతుంది. ఇది వేగే టైంకు కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాం. ఇది వేగే వరకు కొద్దిగా పసుపు. ఎగ్ రైస్ బాగుంటుంది ఇలాగా పసుపు వేసిన కదా. బురుగు చూడండి ఎట్లా వస్తుందో బురుగు అయితే. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. రైస్ వేసాక చూపెడతాను. ఒక్క చేతితో వీడియో చేయడం కాదు, రైస్ వేసాక చూపెడతా. సిమ్లో పెట్టుకుందాం అంతవరకు. రైస్ వేస్తా. దీంట్లో అయితే కారం వేస్తా ఉన్నాను. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని మన ఎగ్ అంతా దీన్ని పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఎగ్గు కిందనే ఉన్నదండి. కింద ఎగ్గుని ఇట్లా కలుపుకుంటూ మంచిగా తెచ్చుకోవాలి. బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇలా వేసుకొని ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇందులో నిమ్మకాయ వండుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు నిమ్మకాయ నిన్నటికే లాస్ట్ అయిపోయినాయి. ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా అన్నీ తెచ్చుకోవాలి. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మన ఎమ్మి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి, సేమ్ ఎట్లా మన హోటల్లో వచ్చినట్టు రాగా కదా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్ రైస్ తినేసుకొని తినండి కానీ సూపర్. ఇంకేంది రెడీ అయిపోయింది, వేసేసుకుందాం. ఎమ్మి ఎగ్ రైస్ రెడీ. ఈ 31st దావత్ అయితే మటన్ అన్నమాట. మటన్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా అదైతే ఇంకా కుక్కర్లో అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ వేసాను. అండ్ చెక్క బగారాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసాను అనమాట. పసుపు సరిపోనట్టుంది, కొద్దిగా వేద్దాం పసుపు అయితే. ఇంకే మంచిగా వేగినాక ఇంకా మటన్ కూడా వేసేసుకుందాం. ఇందులోనే మటన్ అయితే వేసేస్తూ ఉన్నాను. మటన్ వచ్చేసి ఇందులో వేసేస్తూ ఉన్నాను. కలిపాక చూపెడతాగండి. మటన్ అయితే ఇంకా కలుపుతూ ఉన్నాను. కొద్దిసేపు ఇందులో ఆయిల్లో మగ్గనిచ్చుకుంటాం. మగ్గనిచ్చుకుంటే ముక్క టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆయిల్ అయితే మగ్గించుకున్నాం. కొత్తిమీర పుదీనా అయితే దింపి పక్కకైతే పెట్టేసిన. కవర్లు ఉన్నాయా ఇంకా? మిగిలింది కొత్తిమీర ఎలా పెట్టాలా? దా పెడతారా? ఇది లేదు. బాక్స్ ఉన్నా బాగుండేది. బాక్స్ ఉంటే బాక్స్లో తెచ్చి పెడతా. బాక్స్లో అయితే ఎక్కువ డేస్ ఉంటుంది. బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా డేస్ ఉంటుంది.
ఇప్పుడు అదే పని చేస్తాను. నేనైతే బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నిల్వ ఉంటుంది, మంచిగా ఒక వారం దాకా ఉంటుంది. ఇంక ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నమాట. మంచిగా ఉంటుంది చూడండి. చూడండి కూడా బాగుంటుంది, ఏదైనా ఈజీగా తెలిసిపోతుంది. ఇంకైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇప్పుడు ఒకసారి అయితే మటన్ చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని వాటర్లో అయితే వేసి పెట్టాను, ఎందుకంటే మన డస్ట్ బిట్ ఉంటుంది కదా బయట. వాటర్ అయితే వస్తుంది మటన్లో నుంచి. ఒక మంచిగా కొద్దిసేపు వాటర్ వచ్చేదాకా ఉంచేస్తున్నాను. ఉప్పు కారం వేసేసాను. వేసేసి తర్వాత ఇక ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి విజిల్ అయితే పెట్టేస్తాను. తర్వాత ఉడికాక ఇంకా చూసుకుందాం. అయితే పెట్టేస్తాను అనమాట. విజిల్ ఒక 3 విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేస్తాను. తర్వాత కొత్తిమీర పుదీనా కడిగి వేసేసుకుంటాను. తర్వాత మసాలా వేసుకుంటే పని అయిపోతుంది. ఇంకా మటన్ అయితే ఉడికిందనమాట. 3 విజిల్ అయితే వచ్చేసాయి. ఇంకా మనమైతే కొద్దిగా సూపు ఉంది. ఇంకా ఈ సూపు పోవాలంటే కొద్దిగా మళ్ళీ మనం ఉడికించుకోవాలి. ఇంకా కొద్ది స్టవ్ అయితే వెలిగిద్దాం. మళ్ళీ మసాలా పట్టాలి కదా, అందుకోసం అని చెప్పేసి కొద్దిసేపు అయితే స్టవ్ అయితే కొత్తిమీర మసాలా వేయాలి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తూ ఉన్నాను. అయితే వేసిన మసాలా వేసిన మనకు కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉన్నది కదా, కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర ఇసుకలో వండిస్తారు కదా, ఇదంతా ఇసుక వేసుకున్నది, అందుకని కడిగి వేసుకుంటాను. తొక్కలాడుతుంది మటన్ అయితే. మసాలా కూడా వేసేస్తాను. ఇంకా కొద్దిసేపు పెట్టేసుకొని ఇంకా దింపేసుకుందాం మనం. ఎమ్మి మటన్ కర్రీ కొద్దిసేపు పెట్టేద్దాం. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఎమ్మి మటన్ కర్రీ. నేను సవ్వి బార్లోకి ఏది వేసినాక సూప్ పెడతా ఇంకా మంచి దగ్గరికి. అయితే రెడీ అయిపోయిందనమాట. ఇందులోకి అయితే పూరి చేస్తాను. పూరి వేడి పూరీలు అయితే రెడీ అయిపోతున్నాయి. పూరి చూడండి ఉబ్బుతుంది మంచిగా. సీవర్ మొగ్గుతూ ఉంటాయి. అది ఇప్పుడే స్టార్ట్ చేసిన. స్టార్ట్ అయినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. పూరీలు అయితే చేసేసాను అన్నమాట. అండ్ ఇంకా అందరికైతే ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా రేపటి ఇంకా మేము తినే వీడియో, మేమేమేం చేసామన్నా, కేకు కట్ చేసామా లేదా అన్న వీడియో అయితే రేపు అయితే ఖచ్చితంగా వస్తుంది. వీడియో ఖచ్చితంగా చూడండి. మన వీడియో అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి. ఇంకా చపాతీ తాల్చాను అనమాట. తాల్చి కాలుస్తూ ఉన్నాను. ఇంకా మటన్లోకి అయితే చపాతీ, పూరి, మటన్ కర్రీ. ఇంకా రైస్ పెడతా లేకపోతే లేదు. ఇంకెప్పుడు ఇవైతే రెడీ అయిపోతుంది. అండ్ ఇటు వచ్చేసి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. పూరి అయితే మంచిగా ఉబ్బినాయి. చూడండి ఎంత మంచిగా ఉబ్బినాయి అసలు, చూసారా? ఇంకా ఇటు మన చపాతీ కూడా మంచిగా ఉబ్బుతుంది, చూసారు కదా? ఇట్లుంటాయి మనం చేసేటి చపాతీ. మెత్తగా సాఫ్ట్గా బాగుంటాయి.
రెండో చపాతి. ఫస్ట్ చపాతి కాల్చేసాను, రెండో చపాతి. ఫస్ట్ చపాతి కాల్చాను, అయితే నాకు రెండో చపాతి అనమాట. ఇట్లా అనుకుంటే అన్ని ఇరుకుల చపాతి అనేది మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట, మంచిగా కాలేదు. ఇట్లా అంటుంటే ఎగుతుంది అంత మెత్తగా ఉందన్నమాట చపాతి. చపాతి రెడీ. చపాతి రెడీ.